హాయ్ అండి. చిన్న మిస్టేక్ చేయడం వల్ల మళ్ళీ డబుల్ పని అయిపోయింది. లంగానేమో మా చెల్లె కట్ చేసి మా చెల్లె కుట్టింది, నేనేమో ఇది బ్లౌజు కట్ చేసి ఇచ్చిన కదా. అయితే ఏం చేసినా నేనేమో సరేలే లంగా ఎట్లా కుట్టిందా అని చూడకుండా ట్రెండింగ్ ఉంటుందని ఈ మోడల్ డిజైన్ పెట్టిన. డిజైన్ ఇప్పుడు బాగుంటుంది కదా, కొత్తగా పెడదామని పెట్టిన తర్వాత ఏం చేసింది, లంగా బ్లౌజు ఒకసారి ఇట్లా పెట్టి చూద్దామని ఫోటో కోసం తీసి చూస్తే ఈ లంగా విత్ ఫ్రాక్ కదా, దీనిది నెక్ దీంట్లో కనబడుతుంది. ఏం చేద్దాం ఇప్పుడు, ఇంత కనబడుతుంది, ఇలాగా ఇంత కనబడుతుంది నెక్. దీన్ని ఇప్పుడు తీసేయాలి, మళ్ళీ రిపేర్ చేయాలి. రిపేర్ అంటే మనకు అయ్యే పని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. ఇక నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ కింద సెట్ అయిపోయింది, ఇంతే ఉండని, ఇది ఇక్కడ ఇంత పోవాలి, ఇక్కడ ఇంత పోవాలి. దీనికోసము వెనకకు కూడా కట్ చేయాలి, షోల్డర్ కట్ చేస్తాం కాబట్టి సేమ్గా కట్ చేస్తే కుట్టే వరకల్లా మళ్ళీ ఇక్కడికి జరుగుతుంది. కట్ చేసేటప్పుడు ఇంతే కట్ చేయాలి, కుట్టేటప్పుడు జరుగుతుంది. ఈ రిపేర్ కూడా చేయడం చాలామందికి ఇబ్బంది అవుతుందని నేను చూపిస్తున్నా మీకు. అయితే మళ్ళీ పొరపాటున ఎక్కువ కట్ చేసినాం అనుకో, ఇది దేని నెక్ దానికి కట్ చేయాలి. ఫస్ట్ ఉండి చూడండి, ఫస్ట్ డబుల్ ఫోల్డ్ వేయాలి. ఈ ఫీట్ సమానం పెట్టుకొని రెండు సమానంగా మనం ఎంత తీస్తాం అనుకున్నామో అంత ఫస్ట్ కత్తెరతోటి ఇక్కడ ఘాటు పెట్టుకోవాలి. అంటే కొన మాత్రమే, అన్ని వరుసలు లోపల క్లాత్ అయ్యేసరికి కట్టింగ్ అవుతలేదు. ఇలా ఘాటు పెట్టేసినాం కదా, ఇలాగా వెనక ముందు సేమ్ ఉంటుంది అన్నట్టు. పెట్టిన తర్వాత ఇప్పుడు దానికి కట్ చేయాలి. ఇది వెనకకి ఇది సమానం చూసుకున్నాం, సమానం ఉంది. దీనికంటే కొంచెం దిగుడు కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఇది ఇలా మార్క్ చేసుకొని ఓన్లీ వెనక నెక్కు చిన్నగా అయిందని కూడా అనిపిస్తుందని ఇలా షేప్ తీసేయాలి. నెక్స్ట్ ముందు నెక్, ఇది కూడా నేను రౌండ్ నెక్కే తీసేస్తా అనుకుంటున్నా. మళ్ళీ ఇంకా వేరేది ఏది పెట్టినా సెట్ కాదు. ఇక్కడ కొన పోవాలి, ఇలా వచ్చి ఇలా రావాలి. రౌండ్ పెట్టినా సరే, కిందికి ఇలా షేప్ వచ్చినా సరే, దీనికి మళ్ళీ ఫీజింగ్ కట్ చేసి నెక్ కట్ చేసి వేయాలి. ఏం ఎక్కువ తక్కువ కట్ చేసినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కుట్టే వరకల్లా ఇంకా లోపలికి పోతుంది కాబట్టి నేను తక్కువ కట్ చేస్తున్నా.